మీ కళ్ళద్దాలిక పక్కన పెట్టేయండి. ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. త్రిబుల్ లో సింహాన్ని వేటాడాడు, ఇందులో సముద్రంలో మనుషులను వేటాడాడు ఎన్టీఆర్. చెప్పాలంటే మైనస్ అంటే జాన్వీ కపూర్. ఒకటే మాట, అసలు ఏం లేదన్నా. 6 years కి కలిపి న్యాయం చేస్తారు ఆయన. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ హిట్ కొట్టాడని చెప్పొచ్చండి. ఇది 10 రోజుల తర్వాత అందరికి అర్థమవుతుందండి. షార్క్ సీన్స్, ఎంట్రీ సీను, ఇంకా అన్నీ బాగుంటాయి అన్న. అన్ని మ్యూజిక్ నచ్చింది. అదే మైనస్ అంటే జాన్వీ కపూర్. ఒకటే మాట, అసలు ఏం లేదన్నా. జాన్వీ కపూర్ ఏం లేదన్నా. సాంగ్స్ నచ్చాయన్న. 5 సాంగ్ చాలా బాగుంది. అవునవునన్నా, దావుది సాంగ్ లేదు. ఏమో వాళ్ళ కుదరలేదేమో, తెలీదు. ఏంటి ఇప్పుడు నాకు అంత ఐడియా లేదన్న దాని గురించి. 5కా 4 ఇస్తాను. ఒక సాంగ్కే ఇచ్చారు కాబట్టి ఒక సాంగ్కే చూపించింది. మొత్తం 6 సాంగ్స్కి ఇచ్చారు అనుకోండి. 6 సాంగ్స్ పెట్టి 6 సాంగ్స్కి ఇరగదీస్తుంది. ధమాకా మూవీలో శ్రీలీల ఎట్లా ఇరగదీస్తుంది, ఇది ఈమెకు కూడా అట్లనే ఒక అవకాశం ఇచ్చి ఉంటే చూపిస్తుంది తండ్రి. ప్లస్ అయితే జాన్వీ కపూర్ అన్న. ఆమె అపీరెన్స్, ఆమె ఒక మూవీ అంతా జాన్వీ కపూర్ జూనియర్ సెకండ్ ఎన్టీఆర్ అన్న. ఫస్ట్ ఎన్టీఆర్కి సినిమా ఎక్కువ ఇచ్చారు, సెకండ్ ఎన్టీఆర్కి అయితే ఒక మంచి హైలైట్ సీన్స్ ఇచ్చారు, ఒక మంచి ట్విస్ట్లు గట్టా సెకండ్ ఎన్టీఆర్కి ఇచ్చారు. సినిమా చూసినప్పుడు ఓకే అన్న, ఒక సాటిస్ఫాక్షన్ అయితే దొరికిందన్న. మ్యూజిక్ ఆల్రెడీ మన MP3లో ఆదిత్య మ్యూజిక్లో విన్నాం కదన్న. కొంచెం సినిమా గురించి మీరు సినిమా గురించి అడగాలండి. పాటలు ఎలా ఉన్నాయంటే అవి వినొచ్చు, సాంగ్స్ ఎలా ఉన్నాయంటే వినొచ్చు. 5.4 అన్న. కాదు, ఒక సినిమానే కుదిద్దాం అనుకున్నారు, కానీ లెంత్ ఎక్కువ అయ్యేసరికి దాన్ని డివైడ్ చేశారు. ఇద్దరికి నచ్చలే, ఎవరికి ఎన్టీఆర్ గారికి కొరటాల శివ గారికి ఇద్దరికి నచ్చలే. కానీ ఏంటంటే స్టోరీ ఎక్కువైపోయింది, దాన్ని మళ్ళీ ఇంకా కుదరగా మళ్ళీ పార్ట్ 2 చేయాల్సి వచ్చింది అనమాట. దేవరా క్యారెక్టర్ అయితే గూజ్ బంప్స్ వస్తూ ఉంటాయి, ఇంకా వర అయితే మాత్రం సీట్లోంచి లెగుస్తారు. ఒక 20 నిమిషాల సీన్లు అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేరు ఎవరో కూడా. ప్లస్ మైనస్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ది సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ పెట్టుంటే బాగుండు, అదొకటే మైనస్ తప్పించి. అంటే మనకి కొడుకు క్యారెక్టర్ ముందు చూపిస్తాడు, తండ్రి క్యారెక్టర్ వెనకాల చూపించాలి. అది మనం ఉల్టా అయ్యి ఉంటే బాగుండే, అదొక్కటే నాకు అనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఉండదు, అదే ఒకటే మ్యాజిక్. అదొక్కటే సినిమా చూస్తే అర్థం అవుతుంది. సినిమాలో మెసేజా అది ఎక్కువ చెప్పకూడదు భయ్య, ఎందుకంటే ఏమి మెసేజ్ గురించి మాట్లాడడానికి అది అంతకన్నా ఏం వాడతారండి బాబు. ఆయన సినిమాలో ఎన్టీఆర్ గారు కన్నా ఆయన ఎక్కువ కనిపించాడు, ఆయన ఎలివేషన్స్ ఎక్కువ ఉన్నాయి చెప్పాలంటే. ఆయనకి ఎక్కడ తగ్గలేదు అసలు. ఒకటేంటంటే చాలామంది ఏం చేస్తున్నారంటే సినిమా బాగాలేదంటున్నారు కదా, ఆ బాగాలేదన్న వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, బాగాలేదనుకుంటే గమ్మున ఇంటికి వెళ్ళిపో, కానీ సినిమాకి రావద్దు. సినిమా బాగాలేదంటే మీ వల్ల 75% ప్రొడ్యూసర్ నాశనం అయిపోతున్నాడు, ప్రొడ్యూసర్ దెబ్బ అయిపోతున్నాడు. ఇప్పుడు నా దగ్గర తీసే రివ్యూ కొన్ని వందల దగ్గర తీసుకుంటారు, ఆ 100 లక్షల కోట్లు అవుతున్నాయి ట్రోల్స్ వల్ల. దానివల్ల ఏమవుతుందంటే నెగిటివిటీ వచ్చేస్తుంది. రేపొద్దున ఫోన్లో చూద్దాం కదనే చిన్న థాట్ వచ్చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, ఇన్ని కోట్ల రూపాయలు పెట్టి ఆ చెప్పి వాళ్ళని ఆ సెట్లో పెట్టాలా. ఈ 4 సంవత్సరాలు సినిమా దగ్గర పని చేస్తే తెలుస్తుంది ఆ కష్టం ఏంటో. ఒకటేంటంటే అన్ని సినిమాలు ఒకలా ఉండవండి, అన్ని కథలు ఒకలా ఉండవు. ఇది దీని కష్టం ఏంటనేది మనం ఎన్టీఆర్ గారు చూసాం, అండ్ కొరటాల శివ గారు వాళ్ళు ప్రయత్నం చేశారు. మనం తోకొకటే చూసాం, ఇంకా తల ఉంది, పార్ట్ 2 ఉంది. ఆ తల చూస్తే మనకి కథ ఏంటో అర్థమవుతుంది. ఇక అప్పుడు మన సలార్ని కూడా అలా అన్నారు, ఫస్ట్ పార్ట్ ఏం బాగాలేదా, 2 ప్రభాస్ వస్తాడు అన్నావు కదా అన్నాడు. ఆగరా, కంగారు పడకు, పార్ట్ 2 ఉంది, అప్పుడు దిగుతాడు మనోడు. ఓకే భయ్య. ఆ బీజం అనిరుద్ధ్ గారికి కళ్యాణ్ రామ్ గారు డబ్బులు ఇచ్చారో లేదో నాకు తెలియదు, కానీ అంటే ఏరుకోర వేయించుకోవడానికి ఏంటంటే బాగా బ్రహ్మాండంగా ఇస్తాడు కదా బీజం. అసలు తమిళ్ అంటే రజనీకాంత్ గారు కానీ కమల్ హాసన్ గారికి కానీ మిగతా వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ లెవెల్ ఇచ్చేస్తారు కదా అని అనుకుంటారు ఎవరైనా, అందుకని బ్లాక్ చేసుకున్నారు. ఈయనేం చేశాడు, ఒకటే ట్రాక్ సినిమా మొత్తం వేస్తున్నాడు, ఒకటే ట్రాక్, వేరియేషన్స్ ఉండాలి కదా. ఓ చిన్న ఎన్టీఆర్కి ఒక బీజిఎమ్, పెద్ద ఎన్టీఆర్కి ఒక బీజిఎమ్, దాని వేరియేషన్స్ ఆ ఒక బీజిఎం పెట్టేసి ఇంట్లోకి వెళ్ళిపోయాడు. వీళ్ళేమో ఎడిటింగ్లో అదే RR వేసుకున్నట్టు ఉందో చెప్పాలంటే. వేరియేషన్స్ ఉండాలి, ఇంకా కొత్తదనం ఉండాలి చెప్పాలంటే.
RRR లో సింహాన్ని వేటాడాడు, ఇందులో సముద్రంలో మనుషులను వేటాడాడు ఎన్టీఆర్. చెప్పాలంటే నెక్స్ట్ లెవెల్. ఓవరాల్ రేటింగ్ 4 ఇస్తాను భయ్య. ఆ 1% ఎందుకు తగ్గించాను అంటే ఆ సినిమాని ఉల్టా చేసి ఉంటే బాగుండు, 5 ఇచ్చేద్దాం చెప్పాలంటే. చాలా బాగా వస్తాయి డెఫినెట్లీ, చాలా బాగుంది. జాన్వీ కపూర్ గారికి ఎక్కువ రోల్ లేదనిపించిందండి, చాలా చిన్న రోల్. సెకండ్ హాఫ్ వచ్చేసేటప్పుడు ట్విస్ట్ మాత్రం సూపర్. నాట్ ఎట్ ఆల్. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్లో ఎంత హైప్ ఉందో ఎండింగ్లో కూడా అంతే హైప్ ఉంది. ఇంటర్వెల్ సీను, ఎండింగ్ సీను, యా. అంతకు మించి అస్సలు లేవండి, నాకైతే ఏం కనిపిస్తుంది. 6 yearsకి కలిపి న్యాయం చేస్తారు ఆయన. పోతే అనమాట, ఫ్యాన్స్ అందరికీ చాలా నచ్చుద్ది. బాహుబలిని కాపీ కొట్టలేదండి, బాహుబలి రేంజ్కి వెళ్ళారు. చూసాం ఆ సాంగ్ తీసేయటం కొంచెం బాధ కలిగించింది. ఇంకో మైనస్ ఏంటంటే ఆర్ఆర్ ఇంకొంచెం అనిరుద్ధి ఆర్ఆర్ ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఎన్టీఆర్ యాక్షన్కి మాస్ సీన్స్ తగ్గట్టుగా బ్యాక్గ్రౌండ్ లేకపోవటం అదొక్కటే మైనస్ అనిపించింది. అంతకుమించి సినిమాలో ఏం మైనస్ లేదు. సినిమా అనేది చాలా బాగుందండి. సోషల్ మీడియాలో సెకండ్ హాఫ్ పై కొన్ని కంప్లైంట్స్ చేస్తున్నారు. అదే అండి చెప్పే కదా, ఎవరికైతే నచ్చలేదు అనుకుంటారో 10 days తర్వాత వాళ్ళు తలలు పట్టుకుంటారండి ఎలా హిట్ అయింది అనేది. సెకండ్ హాఫ్లో ఏంటంటే అంటే దేవరా లేదు. ఫస్ట్ హాఫ్ అంతా దేవర కథను చూపించారు. సెకండ్ హాఫ్ వచ్చేసరికి వాళ్ళ కొడుకు ఒక భయస్తుడిలాగా చూపించి లాస్ట్లో ట్విస్ట్ ఇచ్చారు. జనరల్గా ఏంటంటే మనం ఎక్కడ చూసుకున్నా సరే టైటిల్ రోల్ ఎవరైతే ప్లే చేస్తారో ఆ క్యారెక్టర్ నచ్చుతుంది. ఆ క్యారెక్టర్ కాకుండా మిగతా క్యారెక్టర్ ఎవరైతే ఉండిద్దో రెండో ఎన్టీఆర్ క్యారెక్టర్ అనేది ఎవరికి నచ్చదండి. ప్రతి సినిమాలు అంతేను. కాబట్టి వాళ్ళకి సెకండ్ హాఫ్ నచ్చకపోవచ్చు. ఇంకా కెమిస్ట్రీ కూడా వాళ్ళిద్దరి మధ్య పెద్ద సీన్స్ ఏం చూపెట్టలేదు. ఎన్టీఆర్ గారు జాన్వీ కపూర్ మధ్య ఏమన్నా సీన్స్ ఏమైనా ఉంటే ఏం లేదు, కెమిస్ట్రీ ఏం లేదండి వాళ్ళిద్దరి మధ్య సీన్స్. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ హిట్ కొట్టాడని చెప్పొచ్చండి. ఇది 10 రోజుల తర్వాత అందరికి అర్థమవుతుందండి. ఈ రోజు అయితే చాలా మంది నెగిటివ్గా ఉంటారు. 10 రోజుల తర్వాత కంప్లీట్ హిట్ అయ్యే మూవీ. హైప్ అలా ఉందండి దేవరాకి, కానీ జరిగిన బిజినెస్ మాత్రం అలా లేదు. కంప్లీట్ హిట్ అవుతుంది మూవీ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.